పట్టుకొని నేను నిమిషాన్ని అర్థం చేసుకుంటా. నాకు తెలుసు సలసలసల కాగే రక్తం ఏం చేస్తా. అన్న ఇటు చూడని చెప్పడం. మీరేం చేయాలి? తువ్వాళ్ళు ఇలా ఊపండి, తువ్వాళ్ళు ఊపండి. ఆనందం ఇసరటం వల్ల అది మన సంస్కారంగా. అది మటుకు దయచేసి నా రిక్వెస్ట్. మీ ఉత్సాహం కాదన్న. మళ్ళీ విషయానికి వద్దాం. ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, చెప్పమ్మా ఏమైంది అంటే, వచ్చి నా దగ్గరికి ఏం చెప్పింది, అన్న ఆ రోజు నీ దగ్గరికి వచ్చి చెప్పాను కదన్నా, చెప్తే మా అన్న కనిపించట్లేదన్నా, మొన్న వారం రోజుల క్రితం మా అన్నని శవమై తిరిగి వచ్చారన్న, ఒక ట్రైలర్ ఆటోలో పట్టుకొచ్చారన్న మా అన్నని. ఏం జరిగిందమ్మా అన్న ఆ రోజు నీకు వచ్చి కంప్లైంట్ చేయగానే చాలా బెదిరింపు కాల్సి వచ్చినాయి అన్న, మా అన్నని బెదిరించారన్న. సాయంత్రం సండేకి వెళ్ళి ఆదివారం అన్న రోజున ఆదివారం ఇంటికి వెళ్ళి చేపలు కొనుక్కొస్తానని మార్కెట్కి వెళ్ళాడన్నా, ఇంటికి రాలేదన్న. మధ్యాహ్నం రాలేదన్నా, సాయంత్రం రాలేదు. నెక్స్ట్ డే 24 గంటల తర్వాత నేను ఒంగోలుకి వెళ్ళిపోయానని ఫోన్ చేశాడంట. ఎందుకు వెళ్ళిపోయావు అన్నయ్య? వాళ్ళ అన్నయ్య అమ్మాయి అడిగితే నేను చెప్తానులే అంటాడు. 72 గంటల తర్వాత అబ్బాయి శవమై ట్రైలర్లో పట్టుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మాయి భయపడిపోయింది. తల్లి, ఆ బిడ్డ, వాళ్ళ అన్నయ్య అన్నను చంపేశారు. పోలీసులు దాని మీద రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను మాట్లాడితేనేమో తెలుసు కదా ప్రభుత్వం ఎలా ఉంటుందో, దాని మీద ఖాతరు చేయలేదు. నేను చెప్తున్నాను మీకు, ఆ కేసు తిరిగి రీఓపెన్ చేయిస్తాను. ఆ బిడ్డ ఏడుపు నేను మర్చిపోలేను, ఆ చెల్లెలు ఏడుపు నేను మర్చిపోలేను. రీఓపెన్ చేయిస్తాను ఆ కేసు. అలాగే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, జనవాణి కార్యక్రమం అలా ప్రారంభమైంది. నేను వినటానికి రెడీగా ఉన్నాను. మన పశ్చిమ నియోజకవర్గం ఉంది, ఇక్కడ మనకి సమస్య ఉంది. మన నాయకుల్ని పంపిస్తాను, వెళ్ళిపోయిన నాయకులను వదిలేద్దాం, కొత్త నాయకులను తయారు చేస్తాం, మీలో నుంచి పుట్టిస్తాం నాయకుల్ని. మనం ఉన్న నాయకుల్ని ముందుకు పైకి తీసుకొస్తాం. మీ సమస్యకి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతారు కొద్ది రోజుల్లోనే, మనకి జూన్లో. నేను తీసుకెళ్తాను, ఆయన ఎలాగ చేస్తారు ఆయనకి చెప్పక్కర్లా. కానీ ప్రత్యేకమైన అభ్యర్థులు ఏదైనా ఉంటే జనసేన దృష్టికి తీసుకురండి. మీరు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్నా, ఏ కులం, బీసీ, ఎస్టీ, కాపు, మీరు ఏ కులమైనా కానివ్వండి, మీకు అన్యాయం జరిగింది, నాకు ఇది కావాలి, ఈ సమస్య ఉంది అని మా దృష్టికి తీసుకురండి. భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి, తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. మేము వచ్చి మీకు నిర్విరామంగా, నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధపడి ఈ రోజున వారాహి మీద, మనకి వారాహి తల్లి ఆశీస్సులతో మీ ఎదుటిగా నిలబడి మేము మాట్లాడుతున్నాం, మీకు మాటిస్తున్నాం. అలాగే యువతకి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాల 2,300 కోట్ల రూపాయలు. డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది చెప్పండి? డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది? 2000 గొంతు పోతుంది, అరవదంట గొంతు పోతుంది, మీరు వచ్చి అరుగుతుంది. 2,300 కోట్ల రూపాయలు రంగులు వేసేందుకు 1,300 కోట్లు గవర్నమెంట్ భవనాలకి. మీరందరూ యువత కదా, మీరు ఆలోచించండి. ఎప్పుడన్నా కేంద్ర భవనాలకి పార్టీ మారినప్పుడల్లా కేంద్ర భవనాలకి దశాబ్దంగా భారతీయ జనతా పార్టీ దేశాన్ని నడుపుతోంది. ఎప్పుడన్నా సరే ప్రభుత్వ భవనాలకి భారతీయ జనతా పార్టీ రంగులేయడం మీరు చూశారు? ఉన్నది కదా. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ భవనాలు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులేంటి? డబ్బులు వేస్ట్ చేశారు అంటే వాళ్ళు ఇస్తారు రాజ్యం. ఎందుకని? మీరు ఈ రోజున వస్తున్నారు, బయటికి జెండా పట్టుకొని వస్తున్నారు. తల్లి నువ్వు వస్తున్నావు, నువ్వు ధైర్యంగా వస్తున్నావు. నీలాంటి ఆడబిడ్డలకి ధైర్యం ఇవ్వడానికే, నీలాంటి చెల్లెలకి ధైర్యం ఇవ్వడానికే, నీలాంటి యువతలకి నీకు గుండె ధైర్యం ఇవ్వడానికి జనసేన ఉంది. యువతకి ధైర్యం ఇవ్వడానికే, మీ భవిష్యత్తు కోసం ఉన్నాను నేను. మేమందరం మీ భవిష్యత్తు కోసం కలిసి పోటీ చేయడానికి, మేము అండగా ఉండడానికి ఉన్నాం. ఏం చేయాలి? డబ్బు ఎక్కడ వేస్ట్ అవుతుంది? 2,300 కోట్ల రూపాయలు జెండాలు దించడం, 2,300 కోట్ల రూపాయలు రంగులు మార్చడానికి. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి ఏం చేశాడు? మద్యాన్ని అమ్మడం ప్రారంభించాడు. 41,000 కోట్లు. ఎవరు చనిపోయారు ఫస్ట్ ఇక్కడ?
ప్రభుత్వం రాగానే ఎవరు చనిపోయారు? భవన నిర్మాణ కార్మికులు చనిపోయారు. 39 మంది, దాదాపు 40 పైచీలకు అఫీషియల్గా చనిపోయారు. దేనికి? ఇసుక అనే ముడి పదార్థాన్ని కూర్చోబెట్టి తప్పు జరిగిపోతుంది, బెటర్ ఇసుక పాలసీ అని చెప్పి గత ప్రభుత్వం కంటే